మార్గం ఇది. ఇది మతం కాదు. మరణించిన తర్వాత మరో జీవంలోకి ప్రవేశింపజేసే మార్గమే క్రీస్తు మార్గం. ఇది అన్ని మతాలు కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఎలా చెప్పాడు? మతం ఏం చేస్తుంది తెలుసా? మతం అంటే ఏంది? మన ఆలోచన, మన నిర్ణయం, మన ఇష్టం ఎలాగైనా ఉండొచ్చు దాంట్లో. ఇందులో అలా ఉండేదానికి లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ప్రకారమే ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంది? తలుపు నొద్ద నుండి ఏం చేస్తున్నాడంట? తడుతున్నాడంట. ఎవరైనా తడితే ఎవడైనా స్వరం విని తడితే తలుపు తీస్తే వానితో నేనుంటాను, నాతో వాడుంటాడు. అదే మతమైంది అనుకో, తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు మతాలు మార్చడానికి రాలే. యేసుక్రీస్తు ప్రభు హృదయం తలుపు దగ్గర ఉండి తలుపు తడుతున్నాడు. స్వరమిని తీస్తే ఆయన నీతో నివసిస్తాడు, లేకపోతే నిన్ను అంటి పెట్టుకునే ఉన్నాడు ఆయన. దీన్ని మతం ఎలా అంటాం? బలవంతం చేసేది మతం. నీతిని ప్రేరేపించేది మతం కాదు, అది మార్గం. నీతి మార్గంలో ఏం లేదు, మరణము లేదన్నాడు. ఆ నీతి మార్గమే యేసుక్రీస్తు ప్రభు మార్గము. మరణం లేని మార్గం ఏదన్నంటే అదే. అందుకని తలుపు దగ్గర నుండి ఏం చేస్తున్నాడు? తడుతున్నాడు. తీస్తే నీతో నివసిస్తా, నువ్వు తీలేదంటే నాకు అవసరం లేదు, వెళ్ళిపోతా. దీన్ని మతం కాదు, మరణం లేని మార్గము అదే. అందుకని ఈ మార్గంలో ప్రతి ఒక్కరికి, ఆదాము నుండి పుట్టుకొచ్చిన ప్రతి మాటకి మనందరికీ దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన కఠినస్తుడు కాదు. ఇప్పుడు అవయవాలు ఇచ్చిన ఆయనే పాపం చేయకుండా మన చేతిని ఇలా పట్టుకున్నాడు అనుకో, ఏం చేస్తాం? ఏం చేయలేం. ఆలోచనలు ఇచ్చిన ఆయనే ఆ ఆలోచన మన తలంపులో పుట్టగానే ఇడు పలానా చోటికి పోయి తప్పు చేస్తున్నాడు, తలాని చోటికి వెళ్ళిపోయి తన దేవుని నీతిని గంగలో కలిపేస్తున్నాడు అనగానే పట్టుకొని లాక్కొని నువ్వు చేయకూడదని ఆయన ఖండించవచ్చు. కానీ చేయడు. ఆయన స్వేచ్ఛనిస్తాడు. అటువంటి మహనీయుడే మన ప్రభు. అధికారాన్ని తీసుకోడు ఆయన. నువ్వు ఆయన అధికారానికి లోబడితే అప్పుడు తీసుకుంటాడు తప్ప బలవంతం చేసి కొట్టి తిట్టి